బుచ్చి సార్. నిన్న ఈవినింగ్ చాలా రోజుల తర్వాత, ఎందుకంటే లాస్ట్ 10 days నేను ఊళ్ళో లేను కాబట్టి కొంచెం చూడటం డిలే అయింది. అండ్ వచ్చిన తర్వాత నిన్న వేయించుకొని చూసిన తర్వాత ఆ, ఇది సినిమా కాదు, ఒక జీవితంలో డౌన్ ట్రాడన్ పీపుల్ వాళ్ళ సఫరింగ్ అని ఒక జర్నీలా చేయించావు. సార్. మాకు పెద్ద ప్రపంచాన్ని చూపించినట్లుగా అనిపించింది నేను చూస్తున్నంతసేపు. చూసిన తర్వాత కోలుకోవడానికి, తేరుకోవడానికి సార్. అది చాలా నిద్రలో కూడా అదే ఆలోచనలు, అదే విజువల్స్ అవి కనబడుతున్నాయి. అంటే అంత డీప్ ఇంపాక్ట్ ఇవ్వగలిగావు. అండ్ నీ ఆలోచనలు కానీ, నీ మస్తిష్కంలో నుంచి బయటకు వెలువడిన ఆ కథాంశం కానీ అంత డీప్ ఇంటూ అవర్ హార్ట్స్ అది టచ్ చేసింది. అంటే దాని ఇంటెన్సిటీ, ఆ కథ ఆనెస్టీ, ఆ కథ నిజాయితీ, దాన్ని క్రియేట్ చేసిన నువ్వు కానీ, దాన్ని ప్రజెంట్ చేసినటువంటి విధానం కానీ, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. అంటే అది ఒక ఊరి సమస్యగా మొదలైన పోను 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 అది యూనివర్సల్ అయిపోయింది. అది నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయి మన భారతదేశం యొక్క ఆవశ్యకత ఏంటి, దాని ప్రభుత్వాలు ఈ స్పోర్ట్స్ పర్సన్స్ని ఎంకరేజ్ చేయటంలో వాళ్ళ బాధ్యత ఏంటి అని తెలియచెప్పినటువంటి ఇది. అయితే నువ్వు తీసుకున్న కథాంశం 89లో కాబట్టి నిజంగా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నువ్వు చెప్పిన ఈ ప్రయత్నం డెఫినెట్లీ అందరిలోనూ ఆలోచింప చేస్తాను అనిపించింది నాకు. అది చాలా మంచి ప్రయత్నం. ఒక సోషల్ మెసేజ్, ఒక దేశానికి సంబంధించి ఒక అవేర్నెస్ కానీ, మరింత సమాయత్తం చేయటం కానీ, ఇవన్నీ కూడా ఈ సినిమా ద్వారా బాగా చెప్పావనిపించింది. అండ్ ఈ సినిమాలు ఇంకా నాకు నచ్చిన అంశాలు ఉంటే కనుక చెప్పాల్సి వస్తే నువ్వు, రామ్ చరణ్ అండ్ ఏఆర్ రెహమాన్ గారు, అలాగే లిరిక్స్ అందించినటువంటి అనంత శ్రీరామ్, అట్లాగే ఎడిటర్ నవీన్ నూలి, ఇంకా ఫైట్ మాస్టర్, స్టంట్ కోరియోగ్రాఫర్గా అనుకోవచ్చు మనం. ఈ కుస్తీలు, ఈ రెజ్లింగ్లు, వీటిని మీకు స్పెషల్గా శ్యామ్ కౌశల్ గారు అండి, విక్కీ కౌశల్ గారు. ఓకే, శ్యామ్ కౌశల్ గారు, ఆయన్ని నభాకాంత్ ఎగ్జిక్యూట్ చేసే ఫైట్ మాస్టర్గా ఆయన్ని, అండ్ జానీ మాస్టర్ కోరియోగ్రఫీ, ఇక వీటన్నిటి ఆర్ట్ డైరెక్టర్ గారండి రత్నవేలు గారు, రత్నవేలు గారు, ఇలాంటి వాళ్ళందరి కలయికతోటి, వాళ్ళ ఇన్పుట్స్ తోటి అండ్ వాళ్ళ ప్రయత్నాలతోటి అత్యద్భుతంగా రూపుదిద్దుకుంది. ఇది ఒక కళాత్మకంగా వచ్చిందని చెప్పొచ్చు. అండ్ ఇట్స్ అ టైమ్లీ ఫిలిం. అండ్ చరణ్కి ఆర్టిస్టుల పరంగా వస్తే కనుక చరణ్ అయితేనేమి, జగపతి బాబు అండ్ శివరాజ్ కుమార్, ఫెంటాస్టిక్ శివరాజ్ కుమార్, బొమ్మని రాణి, అలాగే దివ్యేందర్ కొత్త విలన్గా కానీ ప్రతిదీ చాలా ఫ్రెష్గా ఉన్నారు, కొత్తగా ఉంది. ప్రతి ఆర్టిస్టు చిన్నవాళ్ళు అవని, జూనియర్ ఆర్టిస్టులు అవని, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అవని, వీళ్ళందరూ కూడా ఒక రియల్గా జరుగుతుంది, ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటన జరుగుతుంది, ఒక ఊరి కథ, ఒక మట్టి కథ చెప్తున్నాం అనటానికి ఆ మనుషులు కూడా మట్టి మనుషుల్లాగా రస్టిక్గా అది క్రియేట్ చేయటంలోనూ, దాన్ని తెరకెక్కించడంలోనూ నువ్వు, నీతో పాటు నీ టీం మెంబర్స్ అందరూ, నీ క్రూ కానీ, క్యాస్ట్ కానీ అందరూ చాలా బాగా చేయగలిగారు. ఇవన్నీ చేయటానికి వెనకాల వెన్నెముకలా నిలబడ్డ వ్యక్తి సతీష్ కిలార్ గారు. ఆయన దేనికి నెరవలేదు. ఇదివరకంత గతంలో అన్ని సినిమాలకి ఆయన కొంచెం పరోక్షంగా వెనకుండా నడిపించేవాళ్ళు. ఇప్పుడు తెర ముందుకు వచ్చారు బాహాటంగా ప్రొడ్యూసర్గా. కాబట్టి ఆయన ప్రయత్నం కానీ, ఆయన గుండె ధైర్యం కానీ, దీన్ని నీ మీద పెట్టుకున్న నమ్మకం కానీ, కంటెంట్ మీద ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు సఫలీకృతం అయినాయి. అండ్ అవ్వటానికి మీరు అందరూ ఎంత ప్రయత్నాలు చేసినా సరే తెర మీద కనిపించడానికి రామ్ చరణ్ ఎలా చేస్తాడు అనే దాని మీద ఉంటుంది కదా. మీరందరూ బాగా నటించాడని నిన్న వాళ్ళ అమ్మ అంటుంది. బాగా నటించాడు అన్నది కరెక్ట్ సర్టిఫికేట్ కాదు రేఖ, కరెక్ట్ మాట కాదు. జీవించాడు అని అనాలి. నాకు పాత్రలు ఒదిగిపోయాడు అని నాకు అనిపిస్తుంది. నేను యాక్టర్ నాకు తెలుసు. అవతల క్యారెక్టరు ఏడుస్తూ మనల్ని ఏడిపిస్తే కనుక అది నటన. వాడు ఏడవకుండా కళ్ళల్లో ఆ భావం పలుకుతూ చూసే ప్రేక్షకులు ఏడిపించాడంటే వాడు జీవించినట్లు. నేను అక్కడ ఒక క్యారెక్టర్ చూస్తాను తప్ప చరణ్ని చూడలేదు. పెద్ది కనపడుతుంది అక్కడ. పెద్ది తను ఏడవకుండా తన భావోద్వేగాల్ని కళ్ళ ద్వారా చూపిస్తున్నాడు తప్ప ముఖవళికల ద్వారా, మజిల్స్ ద్వారా చూపించట్లేదు. అది చరణ్ స్పెషాలిటీ. అందుకని మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతారు.
ఏం నటించాడు అనొచ్చు, చాలా గొప్ప గొప్ప నటులు ఉండొచ్చు, వాళ్ళ సిస్టమ్ వాళ్ళ విధానాలు చేయొచ్చు. కానీ భావోద్వేగాల్ని లోపల ఫీల్ అవుతావు, ఫీలింగ్ని మునిపంట నొక్కి పట్టి ఎక్స్ప్రెస్ చేస్తూ ఆ కళ్ళ ద్వారా పలికించడం, అది చూసి మనకి అరే నువ్వు ఏడిస్తే బాగుంటుందో అనొచ్చు, కానీ మనకి గుండె పిండేస్తుంది. మనం ఏడలేని సిచ్యువేషన్స్, కానీ ఏడిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇట్లాగా టోటల్గా అరెస్ట్ చేసేసి తను చూపించిన విధానం, ఎస్పెషల్లీ అప్పల్ సూరి మరణం దగ్గర నుంచి తన మోటివేట్ అయిన ఇది నుంచి ఇంకా సినిమా గ్రిప్పింగ్ వెళ్ళింది, అవును సార్. ఇంకా డీవియేషన్ లేదు. అవును. అది చాలా చక్కగా పరిపూర్ణంగా సఫలీకృతమైనట్లు. అది అక్కడ తను చాలా బాగా ప్రజెంట్ చేశాడు, పెర్ఫామ్ చేశాడు. ఎక్సలెంట్. వాడు నా బిడ్డ కాబట్టి ఇంకా ఎక్కువగా చెప్పాలని అనిపించిన కొంచెం అణుచుకుంటూ మాటలు వెతుక్కుంటూ పొందిగ్గా మాట్లాడుతాను, కానీ అది నీలాంటి చూశాడు కాబట్టి నువ్వు చెప్పాలి. సార్ మీరు మాట్లాడగలదు సార్, ఎందుకంటే సార్ ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుతుంది సార్ చరణ్ సార్ పర్ఫార్మెన్స్. పెద్ద అంటే చరణ్ సార్ అంటే పెద్ద. ఎందుకంటే సార్ ఈరోజు అందరూ ముక్త కంఠంతో అనేది ఒకటి సార్, ఏంటంటే ఏం పెర్ఫామ్ చేశారు అందరూ చిరంజీవి అంటున్నారు సార్. చిరంజీవి అండి సార్. హాస్పిటల్ సీన్లో చరణ్ సార్ పర్ఫార్మెన్స్ అంటే మీరు అన్నారు చూసారా, అంటే ఆయన ఫేస్లో బాధ ఉంటుందండి, కానీ మనకి ఆడియన్కి మాత్రం గుండె మెలిపెట్టేసినట్టు. నేను చరణ్ గారు అందరూ మనం ఐమాక్స్కి వెళ్ళాం సార్. ఐమాక్స్కి వెళ్తే మొత్తం థియేటర్లో సీట్లో ఉన్న వాళ్ళందరూ బ్యాగ్ తిరిగి ఇలా బెండ్ చేసి నీస్ మీద అన్నా నీకు నేషనల్ అవార్డు అన్నా అని అరిసారండి. ఈ ఇంట్లో చరణ్ గారి పెర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు వచ్చి నాకు అంతకన్నా హ్యాపీ ఉంటుంది సార్. అంతకు మించిన సంతృప్తి ఇచ్చేసాడు. ఒక తండ్రిగా, ఒక నటుడిగా అంటే మళ్ళీ సీనియర్ కాదు, తోటి నటుడుగా, కాంటెంపరీ నటుడిగా నాకు నిజంగా చరణ్ గర్వకారణం. అండ్ నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే ప్రేక్షకులు వాళ్ళే మాట్లాడేసారు నా బిడ్డ గురించి. అంటే ఇక్కడ చిన్నప్పుడు చదువుకున్న ఒక సుమతి శతకంలోని ఒక పద్యం గుర్తుకొస్తుంది. ఇది పుత్రోత్సాహం పుత్రుణ్ణి కన్ననాడు కాదు, పదుగురు దాన్ని గుర్తించి వాళ్ళు మెచ్చుకుంటున్నప్పుడు, వాళ్ళు పొగుడుతున్నప్పుడు అది కదా నిజమైన పుత్రోత్సాహం. అంటే దాని అర్థం తెలిసొచ్చింది, ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. And I'm really proud of my son, Charan. I love him. And then ఇక అదర్ క్యారెక్టర్స్ మీరు కన్సిడర్ చేసింది కానీ అది కానీ అప్పల్ సూరి క్యారెక్టర్ జగపతి బాబు టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. జగపతి బాబు అని తెలియసుకోవడానికి అతని కళ్ళు, ఆ తర్వాత అతని వాయిస్ వింటే కానీ అర్థం కాదు. మీ ఇంటర్వ్యూల ద్వారా నాకు తెలిసిపోయింది కాబట్టి, గెటప్ చూశాను కాబట్టి అయింది, కానీ నిజంగా ఎవరైనా కొంచెం కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక అతను గుర్తుపట్టలేనంతగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. మనకి జగపతి బాబు కనపడకుండా మీరు అప్పల సూర్యనే మీరు కనిపించేలా చేయటం అనేది మీ కాన్సెప్ట్, మీ డిజైనింగ్, అది చాలా అద్భుతంగా చేసి తను కూడా చాలా అవును సార్. మీరు అన్నట్టు అవునండి, మీరు అన్నట్టు అప్పల్ సూరి క్యారెక్టరే ట్రిగ్గర్ చేస్తారు సార్ కథకి. ఏ ఎమోషన్ కావాలో అప్పల్ సూరే జెండా పట్టుకొని పెద్ద చేతిలో పెడతాడండి, అక్కడ నుంచి పెద్ద తీసుకుని ట్రావెల్ అవుతాడు సార్. అది కరెక్ట్ సార్, మీరు ఏదైతే చెప్పారు అది. అందుకే అలా సార్ అప్పల సూరి క్యారెక్టర్ అన్న డ్రైవ్ చేయబట్టే లాస్ట్లో స్టేషన్ కూడా అప్పల వాళ్ళు అయింది సార్. అది చాలా మంచి ట్రిబ్యూట్. అది అక్కడ కూడా చరణ్ పెద్ద అన్నామని అంటే పెద్ద అనేది ఆ క్యారెక్టర్ గ్రేస్, ఆ క్యారెక్టర్ ఇది చాలా బాగా. తర్వాత శివరాజ్ కుమార్ శివన్న ఆ క్యారెక్టర్ ఒప్పుకొని చేస్తాననటం అనేది ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సక్సెస్ నీకు, అది అదృష్టం నీకు. అంటే అంత మంచి మనిషి, అంత మంచి యాక్టర్, దాంట్లో ఒదిగిపోయి చేశాడు. చరణ్ని గదవాయించాలి తిట్టాలన్నా సరే అంత స్టేజ్ ఉన్న వ్యక్తి. అతను అంటుంటే కూడా మనకి తండ్రి ఫీలింగ్ వచ్చింది కాబట్టి అది చాలా బాగుంది. అది జాహ్నవి క్యారెక్టర్, అమ్మాయి క్యారెక్టర్ వరకు, ఆ సాంగ్స్ వరకు ఎక్సలెంట్. తర్వాత ఫైట్ కంపోజిషన్స్ కానీ అవి కానీ ఎక్సలెంట్. ముఖ్యంగా క్రికెట్ అనేది మనం గిమిక్గా చేయొచ్చు, అయిపోతుంది, కానీ కుస్తీ రెజ్లింగ్ అనేసరికి ఏమవుతుందంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ దానికి తగినట్టుగా మనిషి మారిపోవటాన్ని అన్ని రకాల చేసిన ప్రయత్నాలు కానీ అది ఓవర్ నైట్ కాదు. చరణ్ ఇంట్లో ఎలా కష్టపడేవాడు, ప్రతిరోజు నేను విట్నెస్ చేసేవాడిని. నైట్ ఎర్లీ మార్నింగ్ లేచి 5 లేచి వాడు 6 to 7 చేసి 9 o'clock మీ సెట్కి వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ నువ్వు 9 కుదులుతావా 8 కుదులుతావా వచ్చి నీరసంగా వచ్చి కూర్చుని పోయి మళ్ళీ కాస్త సూప్ ఏదో తాగి మళ్ళీ జిమ్కి వెళ్ళిపోయేవాడు. చాలా కష్టం. పైగా అంతా ఆ 70 days వెజిటేరియన్ మీదే ఉన్నాడు. ఉండి ప్రోటీన్ కోసం ఎంత ఇదంటే హై ప్రోటీన్ కావాలి, నాన్ వెజిటేరియన్ తినకూడదు. దానికోసం ఎలా కష్టపడ్డాడు, ట్రెడ్మిల్ జిమ్లో ఎలా ఇదయ్యాడు.
అనేది చూస్తుంటే అబ్బా ఇంత అవసరమా, ఇంత కష్టపడాలా, మనం చేసాం కష్టమైన క్యారెక్టర్లు, రిస్కులు చేసాం కానీ ఇంత చేస్తున్నాడు ఏంటి, దీని ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటూ వాళ్ళ అమ్మ అయితే భగవంతుని దండం పెట్టుకుంటూ కోరుకుంటూ ఇంత కష్ట ప్రతిఫలం రావాలని. ఎందుకంటే అంత కష్టపడి జనం ఆమోదం పొందకపోతే మొత్తం అంతా ఇదైపోతుంది.